ఐసాయా గ్రంథంలో 55వ అధ్యాయం. ఐసాయా గ్రంథము 55వ అధ్యాయంలో 8-9 వచనాలని మనం ఒకసారి చదువుకుందాం. ఐసాయా గ్రంథంలో 55వ అధ్యాయము 8-9 వచనాలు. ఎవరైనా చదవండి. ఐసాయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు. ఇదే యెహోవా వాక్కు. ఇంకా ఇక్కడ దేవుడు ఒక అద్భుత రీతిగా మనందరితో ఒక విషయం నేర్పిస్తున్నాడు. ఏమంటే, నీ తలంపులు నా తలంపు కన్నా చాలా వేరుగా ఉన్నాయి, నీ మార్గాలు నా మార్గం కన్నా చాలా వేరుగా ఉన్నాయని దేవుడు మనకి ఇక్కడ నేర్పించాడు. ఆ అధ్యాయంలోనే ఒకసారి 7వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. 7వ వచనం కూడా ఒకసారి చూడండి. మన్నించాలి. 6వ వచనం ఒకసారి చూడండి. దేవుడు మన దగ్గరగానే ఉన్నాడు. ఆయనని వెతికే బాధ్యత మనందరికీ ఉన్నది. నన్ను ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు, అన్నా దేవుడు ఎంత దూరంగా ఉన్నాడు మనకని అడిగాడు. నేనేమన్నానంటే, ఒక పిలుపు దూరంగా ఉన్నాడు అన్నాడు. మనం ఎప్పుడైతే దేవుడిని పిలుస్తామో ఆయన వెంటనే పరిగెత్తుకొని మనకి జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధపడతాడు. అదే యెర్మీయా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అదే అన్నాడు. ఏమని? కాల్ unto me, నన్ను పిలువుడి, నేను నీకు జవాబునిస్తాను. నన్ను పిలువు, నేను నీకు జవాబునిస్తానని దేవుడు యెర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మనతో మాట్లాడి, దేవుడు ఎప్పుడు కూడా మన స్థితిని మార్చడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయనలా మనం ఆలోచించాలనేది ఆయన ఒక కోరిక, ఆయన మార్గంలో మనం నడవాలనేది ఆయన ఒక కోరిక. చాలాసార్లు ఏం జరుగుతుందంటే, వేరే వాళ్ళు మనం ఎలాంటి వాళ్ళం అంటే, దేవుని ఒక మార్గాన్ని చాలాసార్లు మనం ఎందుకంటే ఆ మార్గంలో మన కష్టాలు కనబడుతుంటాయి. ఆ మార్గం కొంచెము కష్టంగా ఉంటుంది. ఆ మార్గంలో మన శరీరానికి సుఖం కనబడదు. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ఆ మార్గాన్ని మనం అంతగా ఎన్నుకోము. కానీ యేసుక్రీస్తు వారు మనకి నేర్పిస్తున్న విషయం ఏంటంటే, మన దృష్టి మనం ఎప్పుడు కూడా మార్గం వైపు పెట్టకుండా మన గమ్యం వైపు మన దృష్టిని పెట్టుకొని మనం నడవాల్సిందే. ఎప్పుడైతే మన దృష్టిని మన గమ్యం వైపు పెడతామో, మన మధ్య మార్గంలో వస్తున్న విషయాలు ఏది కూడా మనం పట్టించుకోం. యేసుక్రీస్తు వారి భూలోకంలో వచ్చినప్పుడు ఆయన ఒక విషయాన్ని గ్రహించారు. ఏమని? ఆయన దేవుడై ఉండి ఆయనకు ముందుగానే తెలుసు ఈ భూలోకంలో ఆయనకు ఎంతో అవమానాలు కలుగుతాడు, ఆయనని ప్రజలు ఎంతగానో ద్వేషిస్తారని యేసుక్రీస్తు వారికి ఈ విషయాలు ముందుగానే తెలిసినప్పటికీ కూడా ఆయన ఏం చేశారంటే, ఆయన గమ్యం వైపు ఆయన దృష్టిని పెట్టాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఏమన్నారు? తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేశాను. నేను నిన్ను ఈ భూలోకంలో మహిమపరచాను. ఇప్పుడు నువ్వు నన్ను మహిమపరచమని ధైర్యంగా యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను ఈ భూలోకంలో మహిమపరచాను, నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను దేవా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఆయన నడుస్తున్న మార్గం వైపు ఆయన దృష్టిని ఆయన పెట్టలేదు, ఆయన గమ్యం వైపు ఆయన దృష్టిని పెట్టాడు. ఆయనకు తెలుసు ప్రజలు నా ముఖం పైన ఉంటారని, నా గురించి చెడుగా మాట్లాడతారని ఆయనకి తెలుసు. అవన్నీ తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే, ఆ వైపు ఆయన దృష్టిని పెట్టలేదు, దేవుడి వైపు ఆయన దృష్టిని పెట్టుకొని నడిచాడు. ఆయన గమ్యం వైపు ఆయన దృష్టిని పెట్టుకొని నడిచాడు. ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు కూడా మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. ఏమని? ఏ విషయంలో అయినా మనము దేవుణ్ణి చేర్చుకోవాలి. మనం ఏ కార్యం చేయకముందు, ఏ కార్యమైనా మనం చేస్తున్నామంటే ఆ కార్యంలో మనము దేవుణ్ణి చేర్చుకోవాలి. దేవుణ్ణి చేర్చుకోకపోతే దాంట్లో మనకు ఎలాంటి ఫలితం మనం చూడలేము. యోహాను సువార్త 2వ అధ్యాయం మనం తెరుస్తాం ఒకసారి. ఆ చిన్న కథల నుంచి 4 అంశాలు, 4 ప్రాముఖ్యమైన విషయాలు మీతో చెప్పుకొని నేను ముగిస్తాను. యోహాను సువార్త
2వ అధ్యాయం యేసుక్రీస్తు వారు ఒక గొప్ప కార్యం అక్కడ చేశారు. అందరికీ తెలిసిన కార్యం అది. ఆయన ఏం చేశారండి? యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. అవునా లేదా? కానా వివాహానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ద్రాక్షరసం ఆగిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక తల్లి వచ్చి యేసుక్రీస్తు వారిని చెప్పేది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అయినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? స్త్రీ, నీతో నాకేం పని లేదు. ఏమన్నాడు? స్త్రీ, నీతో నాకేం పని లేదు, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు. అలా చెప్పినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు తర్వాత ఏం చేశారంటే ఒక గొప్ప కార్యాన్ని చేశారు. ఆ అధ్యాయంలో ఇప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా చదివారంటే దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు ఏవి? యేసుక్రీస్తు వారు అక్కడ వాడుకున్న వస్తువులు కానీ వస్తువులేదు ప్రాముఖ్యంగా ఏ విషయాలను యేసుక్రీస్తు వారు అక్కడ వాడుకున్నారు? మొదటిది నీళ్ళు, బిందెలు, రెండోది నీళ్ళు, మూడోది పనివాళ్ళు, నాలుగోది నీటిని దేనిగా మార్చాడు? ద్రాక్షరసం. సో 4 విషయాలు అక్కడ ఉన్నాయి. ఏది? నీళ్ళు, బిందెలు, పనివాళ్ళు, చివరిగా వచ్చేది ద్రాక్షరసం. ఈ నీళ్ళు అనేది బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. నీళ్ళు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆ బిందెలు అనేవి మనం మట్టితో తయారు చేసిన బిందెలవి కాబట్టి పవిత్ర గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనని దేవుడు మట్టితో తయారు చేశాడు కాబట్టి ఈ మట్టి శరీరము ఒక బిందె లాంటిది. దాంట్లో మనం ఏమి నింపుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత యేసుక్రీస్తు వారు ఎవరిని వాడుతున్నారు? పనివాళ్ళని, సేవకులు. అవునా లేదా? సేవకులు అక్కడ దేవుడు వాడుకున్నాడు. దాని తర్వాత ఆ నీటిని ఆయన ఏం చేశాడంటే ద్రాక్షరసంగా మార్చాడు. ద్రాక్షరసము బైబిల్ గ్రంథంలో ఆనందానికి సాదృశ్యం. దేవుడి యొక్క వాక్యమే ఎలా మారిందంటే ఆనందంగా మారింది. దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. కానీ దీంట్లో ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ కానా వివాహంలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక గొప్ప కార్యాన్ని చేసి పెట్టాడు. ఎప్పుడైతే మనం దేవుడిని మన జీవితంలో చేర్చుకుంటామో ఆయన ఖచ్చితంగా మనకు ఒక గొప్ప కార్యాన్ని చేసి యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? మరియా మార్తా వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, లాజరస్ చనిపోయినప్పుడు మార్తా వాళ్ళ కబురు పంపించారు యేసుక్రీస్తు వారికి. ఏమని? అయ్యా, నువ్వు ప్రేమిస్తున్న లాజరస్ చనిపోయాడు, నువ్వు ప్రేమిస్తున్న లాజరస్ చనిపోయాడయ్యా, నువ్వు రా అని కబురు పంపించినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారా? రాలేదు. 4 దినాల తర్వాత వచ్చాడు. యేసుక్రీస్తు వారికి ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక మాట చెప్తే చాలు, ఆయన స్వస్థత పొందుతాడు. అవునా లేదు? అలాంటి కార్యాలు మనం బైబిల్లో చదివి ఉన్నాం. కానీ దేవుడు అలా చేయలేదు. యేసుక్రీస్తు వారు అక్కడ చేయలేదు. ఎందుకని? మరియా ఇంకా మార్తకి యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చినప్పుడు ఒక విషయాన్ని నేర్పించాడు ఆ అధ్యాయంలో. ఏమని? నువ్వు నమ్మితే నేను ఏం చేస్తాను? దేవుని ఒక మహిమని నువ్వు చూస్తాను. యేసుక్రీస్తు వారు వాళ్ళకి నేర్పించిన విషయం ఏంటి? నువ్వు నమ్మితే చాలు, నువ్వు దేవుని యొక్క మహిమని చూస్తా. మరియా యొక్క మార్తా దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి కోరుకుంటున్న విషయాలేవి? ఒక మంచి విషయం కోరుకుంటున్నారు. ఏమని? అయ్యా, నా తమ్ముడు అనారోగ్యంగా ఉన్నాడు, ఆయనని స్వస్థపరచు. ఒక మంచి విషయం కోరుకుంటున్నాడు, ఒక సాధారణమైన విషయాన్ని కోరుకుంటున్నాడు. మనం కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు ఏదో మంచి విషయం, ఏదో సాధారణమైన విషయాన్ని మనం కోరుకుంటాం. కానీ దేవుడు 4 రోజుల తర్వాత వచ్చినప్పటికీ ఆయన అక్కడ ఏం చేశాడంటే ఒక మంచి పని కాదు, ఒక సాధారణమైన పని కాదు, ఒక మహిమ గల కార్యాన్ని చేసి చూపించాడు. సొంత అక్క చెల్లెలు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అయ్యా, లాజరస్ చనిపోయి 4 దినాలు అయింది, ఆ సమాధి దగ్గర వెళ్ళకు, అక్కడ వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంది, యేసయ్య అక్కడ వెళ్ళకు అని చెప్పినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, లేదు, ఆ మురికిలో నుంచే నేను నీకు మహిమని చూపిస్తానన్నారు. ఎప్పుడైతే మనం దేవుడిపై విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడంటే ఆ మురికిలో నుంచే మహిమని చూపిస్తాం. మురికిలో నుంచి దేవుడు మహిమ చూపిస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా దేవుడు మనకి ఇప్పుడు నేర్పించే విషయాలు ఏంటంటే, మన జీవితంలో మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి చేర్చుకోవాలి. దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు మొదటిగా మనకి జరిగే విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ కథని మీరు చూడండి. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో ఆ వివాహంలో వచ్చినప్పుడు పని ఎవరికి పడిందండి?
ఎక్కువ పని ఎవరు చేశారు అక్కడ? సేవకులు, పనివాళ్ళు. 6 పెద్ద పెద్ద బిందెలు నింపాలి. బిందెలు అంటే మన ఇంట్లో చిన్న బిందెలు కావాలి, పెద్ద జార్స్, పెద్ద పెద్ద బిందెలు నింపాలి. కష్టపడాలి కదా. ఇప్పుడు ఆ పని వాళ్ళు కష్టపడాలి, చాలా కష్టపడాలి. 6 పెద్ద పెద్ద బిందెలు నీళ్లు నింపాలంటే ఎంత కష్టమైన పని. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో మనం అనుమతిస్తామో, లేకపోతే ఆయనను ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో, మొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే మన శరీర కోరికలని నుంచి మనల్ని దూరం చేస్తాడు. మన శరీర కోరికల నుంచి మనల్ని దేవుడు మొదటిగా దూరం చేస్తాడు. కొంచెం మనని కష్టం, మన శరీరానికి కొంచెం కష్టం తీసుకొస్తాడు. దేవుడి గురించి తెలుసుకోవాలంటే ఏదో సంఘానికి వచ్చాను, నేను వాక్యాన్ని విన్నాను, నేను దేవుడిని తెలుసుకున్నానని కాదు. దేవుడిని తెలుసుకోవాలంటే ఆయనతో వ్యక్తిగతంగా నేను సమయాన్ని గడపాలి. ఆ గదిలో, నా ప్రార్థన గదిలో దేవుడు నన్ను చూడాలి. మోకాలపై ఉండి దేవుడిని అడగడం, దేవుడు చూడాలి. నేను ఎంతగా ఆయనని ప్రేమిస్తున్నానో ఆ ప్రార్థన గదిలో కనిపిస్తుందండి. దేవా, ఇప్పుడు మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ కోసము కష్టపడతాం కదా. వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్తాము, ఏం చేస్తాం, వాళ్ళు ఏం చెప్పినా అది చేస్తుంటాం. అలాగే దేవుడిని మనం ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేయాలి? ఆ ప్రార్థన గదిలో మనం నిల్చొని ఆయన అడగాలి, దేవా నువ్వు నాకు చూపించు, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నానని. ఈ వాక్యంతో సహవాసం చేసినప్పుడు ఆ దేవుడితో మనం సహవాసం చేయాలి. మన శరీర కోరికలని మనం చంపుకోవాలి. ఎక్కువ సమయం మనం టీవీని చూస్తున్నామేమో, ఆ కోరికను చంపుకొని ఎక్కువ సమయం దేవుడి యొక్క గ్రంథంతో మనం సమయాన్ని గడపడం మొదలు పెట్టాలి. దేవుడి యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తుండాలి. దేవుడితో సమయం, మొదటిగా దేవుడిని మనం చేరాలంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మీరు ఇప్పుడు ఒక ఉద్యోగానికి వెళ్తున్నారంటే మొదటిగా మీకు ఏం నేర్పిస్తారు? ఆ కంపెనీలో ఆ కంపెనీ గురించి నేర్పిస్తారు కదా. మీరు ఏ పని చేయబోతున్నారు ఆ విషయాలు మీకు నేర్పిస్తారు. ఇప్పుడు మనం దేవుడిని యొక్క సేవ మనం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మనం దేవుడి గురించి నేర్చుకోవడం ఎంతగానో ప్రాముఖ్యం. దేవుడి గురించి మనం నేర్చుకోవడం ఎంతగానో ప్రాముఖ్యం. కాబట్టి ఆయనతో సమయాన్ని గడపడం నేర్చుకోవాలి. కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఆ కష్టం తర్వాత వచ్చేది ఏంటి? ఆనందం. కష్టం తర్వాత వచ్చేది ఏంటి? సంతోషం. దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. స్టీఫెన్, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టీఫెన్ మన్నించండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం స్టీఫెన్ ఏం చేశారంటే ఆయన సత్యం కోసం నిల్చున్నాడని అందరు ఏం చేశారు? ఆయనని రాళ్ళతో కొట్టి చంపేశారు. కానీ ఆయన చివరిగా చూసేది ఏంటి? ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆయన ఏం చూశారంటే యేసుక్రీస్తు వారు ఆయన కూర్చున్న సింహాసనం పై నుంచి నిలబడి ఆయనని పరలోకంలో స్వీకరిస్తున్నారు. ఎంత గొప్ప విషయం! ఎందుకు? ఆయన సత్యం కోసం నిలుచున్నాడు, రాజీ పడలేదు. రాజీ పడకుండా ఆయన ఏం చేశారంటే సత్యం కోసం నిలబడి దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క సత్యాన్ని ఇతరులకు బోధించాడు. అలాగే యెర్మయా ఏం చేశాడు? రాజైన జెదెకియా ఆయనకు అంచున్నాడు, నువ్వు నాకు ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని బోధించమని చెప్పినప్పుడు యెర్మయా ఏమన్నాడు? లేదు, నేను అలా చేయను. సత్యాన్ని నేను సత్యంగానే బోధిస్తాను, సత్యాన్ని నేను మార్చలేను. యెర్మయాని ఏం చేశారు? ఒక లోయలో పడేశారు, నీటి లేని లోయలో పడేశారు. ఆయనకి తినడానికి ఆహారం పెట్టలేదు. అయినప్పటికీ కూడా యెర్మయా ఏం చేశాడంటే సత్యం కోసం నిలబడాడు. కష్టాలని అనుభవించాడు, శ్రమలని అనుభవించాడు, కానీ సత్యం కోసం నిలబడాడు, రాజీపడలేదు. దేవుణ్ణి మన జీవితంలో మనం చేర్చాలంటే సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంలో మనం నిలబడాలి, రాజీపడకుండా. చాలా మంది బైబిల్లో రాజులు ఏం చేశారు? రాజుల గ్రంథంలో మీరు చదువుతుంటే మీరు చూస్తారు, చాలా మంది రాజులు ఏం చేశారంటే రాజీ పడ్డారండి, విగ్రహారాధన చేశారు, మొదలు పెట్టారు. యెరోబోము అనే రాజు ఏం చేశాడు? ఒక ఆవుని తయారు చేసి ఆయన ఏమంటున్నాడంటే ఈ ఆమె మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిందని ప్రజలకి చూపించాడు. ఆనాడు నుంచి బైబిల్ గ్రంథంలో మీరు యెరోబోము గురించి చదివితే దేవుడు యెరోబోము గురించి ఏం మాట్లాడాడు? ఆయన దుర్మార్గుడు అని చెప్పాడు. ఎందుకంటే ప్రజలకి ఆయన విగ్రహారాధికులుగా మార్చాడు. సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని మార్చుకున్న వ్యక్తి ఆయన. దేవుడిని నేను నా జీవితంలో చేర్చాలంటే ఈ యొక్క కుండను, ఈ యొక్క బిందెలో, ఈ మట్టి బిందెలో నేను ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నింపాలి. అంచుల వరకు మీరు నింపారండి. ఇక్కడ వాళ్ళు సగం నింపలేదు. ఈ పని వాళ్ళు ఏం చేశారంటే అధ్యాయంలో మీరు చదివితే
మనం కూడా ఏం చేయాలంటే అంచుల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనం నింపాలి. 119 కీర్తన 11వ వచనం గతసారి మనం చదివాం. ఏం చెప్తుంది? దీవారాత్రము ఏమన్నాడు కీర్తనకారుడు? నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఎందుకు? నీ విరోధంగా నేను పాపం చేయొద్దని. ఏమన్నాడు? నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నాను ఎందుకంటే నీకు విరోధంగా నేను పాపం చేయొద్దని. దేవుని యొక్క వాక్యం ఎంతగా మనం నేర్చుకుంటామో అంతగా మనం దేవుడిని తెలుసుకొని అంతగా నీతివంతులుగా మనం జీవించగలం. సో ఇక్కడ ఆ పని వాళ్ళు ఏం చేశారు? అంచుల వరకు ఆ నీటిని నింపారు. ఆ బిందెలు అంచుల వరకు. మనం కూడా కష్టపడాలి. దేవుడిని మన జీవితంలో మనం అనుమతిస్తున్నామంటే దేవుడు మొదటిగా ఏం చేస్తాడంటే మనల్ని పాపం నుంచి వేరు చేస్తాడు. కొన్నిసార్లు అది మనకు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఎవరైనా ఒక బండి కొన్నారనుకోండి, మనం ఏం చేస్తాము? ఒక్క బండి, సరే ఇలా అడుగుతా, ఒక్క కార్ని 2 వ్యక్తులు ఒకేసారి నడిపించవచ్చా? ఒక కార్ని 2 వ్యక్తులు ఒకటేసారి నడిపించవచ్చా? కష్టం కదా. అలాగే మన జీవితాన్ని దేవుడైనా నడిపించాలి, లేకపోతే మనమైనా నడిపించుకోవాలి. మన జీవితాన్ని మనమైనా నడిపించుకోవాలి, లేకపోతే దేవుడినైనా నడిపించుకోవాలి. కానీ దేవుడిని నడిపించడం చాలా లాభం. ఎందుకంటే ఈ మార్గము దేవుడికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. ఈ సముద్రము, ఈ నావ దేవుడిది. యేసుక్రీస్తు వారు మనని ఆయన ఒక మహిమ కోసం సృష్టించుకున్నాడు. కాబట్టి ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి సిద్ధాంతం మనం ఏం నేర్చుకున్నామంటే దేవుణ్ణి మనము చేర్చుకున్నప్పుడు ఆయన మనని వేరు చేస్తాడు. మన పాపాల నుంచి ఆయన మనని వేరు చేస్తాడు. కొంచెం కష్టంగా అనిపిస్తుండొచ్చు అది, కానీ ఆ కష్టం తర్వాత వచ్చేది లాభం. ఆ కష్టం తర్వాత వచ్చేది మహిమ. దేవుణ్ణి తెలుసుకుంటారు మీరు. దేవుడు అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 21, 22 వచనాల్లో దావీదు గురించి దేవుడిచ్చిన సాక్షి ఏంటి? నా హృదయానుసారంగా జీవిస్తున్న వ్యక్తి అయినా, నా చిత్తాన్ని నెరవేరుస్తున్న వ్యక్తి అయినా అని దేవుడు సాక్షించాడు. ఎందుకు? దీవారాత్రులు దావీదు దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించేవాడు. మొదటి కీర్తనలో 2వ వచనం, దీవారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు దావీదు. దాన్ని పడకుండా కాపాడిన వ్యక్తి దావీదు. అందుకే దావీదుని దేవుడు ఏమన్నాడు? ఈయన నా హృదయానుసారంగా జీవిస్తున్నాడు. ఆయన అనుమతించాడు. ఆయన 23వ కీర్తన 5వ వచనంలో ఏమంటున్నాడు? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటున్నాడు. ఎందుకు గిన్నె నిండి పొంగి పొర్లుచున్నాడు అంటే దాంట్లో అర్థం ఏంటి? మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నింపుకున్నామంటే, మనం ఎంతగా నింపుకోవాలంటే మన జీవితం ద్వారా ఇతరుల ఆశీర్వాదంలోకి రావాలి. మన జీవితం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇతరులకి తెలియజేయాలి. అంతగా నేను దేవుణ్ణి తెలుసుకోవాలి. అదే కావాలి. ఎందుకంటే ఒక రోజు మనందరికీ తెలిసిన విషయం, యేసుక్రీస్తు వారిని మనం ముఖాముఖిగా కలవబోచున్నాం. యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా మనం కలవబోచున్నాం. లెక్కప్ప చెప్పాలి ఆయనకి. ఇప్పుడు మన నాన్నగారు కానీ ఎవరైనా పెద్దోళ్ళు మనకి ఏదైనా డబ్బులు ఇచ్చారనుకోండి, వెళ్ళి పలానా వస్తువులు కొనుక్కరామని, మనం ఏం చేస్తాము? 95 రూపాయలు అయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? 5 రూపాయలే కదా, పర్లేదు. 100 రూపాయలు ఇచ్చాడు, 95 రూపాయలు ఖర్చు అయింది, 5 రూపాయలే కదా, పర్లేదు. ఆయన మర్చిపోతాడు. దేవుడు లెక్కప్ప చెప్పాలి. దేవుడు అడుగుతాడు, ముఖాముఖిగా నన్ను అడుగుతాడు, ఈ జీవితాన్ని నువ్వు ఎలా గడిపావు? నా కోసం ఈ భూలోకంలో నువ్వేం చేశావు? నేను నీకు ఇంత కృపనిచ్చాను, నీకు ఇంత సమయాన్ని ఇచ్చాను, నా గురించి నువ్వేం చేశావు? నాకు లెక్కప్ప చెప్పు. అప్పుడు మనం ఏం చేస్తాం? సిగ్గుతో మన తలని మనం కింద వేసుకుంటామా? లేకపోతే ధైర్యంగా యేసుక్రీస్తు వారు చెప్పినట్టు, లేదు తండ్రి, నేను నిన్ను ఈ భూలోకంలో మహిమపరిచాను. పౌలు గారు ధైర్యంగా అంటున్నారా లేదా? నేను ఏం చేశాను? ఈ జీవితాన్ని నీ మహిమ కొరకు నేను జీవించాను. ఐ ఫినిష్ మై రేస్, ఐ రన్ మై రేస్ అంటున్నాడు ఆయన. నేనేం చేశానంటే నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాను. మనం చెప్పగలమా ధైర్యంగా? దేవుడిని మనం సంపూర్ణంగా తెలుసుకున్నామా? ఎక్కువ సమయం మనం దేవుడితో గడుపుచున్నాం. దేవుని యొక్క బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. కాబట్టి దేవుడి గురించి తెలుసుకోవడం ఎంత అవసరం. ఆయనలో సంభాషణ చేయండి. యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తాం, ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేచి
వ్యక్తిగతంగా మనం దేవుడితో సమయాన్ని గడపాలి. వ్యక్తిగతంగా మనం దేవుడితో ఆ స్వరాన్ని వినాలి. ఆ మధురమైన స్వరం దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్వరాన్ని వినడానికి మనం ఆ కొండల్లో వెళ్ళాలి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు? మీ 1వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ప్రజలతో? మీరైతే మీ గృహాల గురించి పట్టించుకుంటున్నారు, మీ గృహాలకి మంచి సీలింగ్ వేసుకున్నారు మీరు, కానీ నా గృహాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. నా గృహాన్ని ఒకసారి చూడండి, ఒకసారి చదవండి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం, 4:5. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఈ మందిరం పాడై ఉండగా చదవండి. ఆలోచించుకోండి. దేని గురించి ఆలోచించమంటున్నాడు దేవుడు? నీ ప్రవక్తల గురించి. చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇంగ్లీష్లో చాలా చక్కగా, ఇస్ ఇట్ టైమ్ ఫర్ యూ టు డ్వెల్ ఇన్ సీల్డ్ హౌసెస్. నీ గృహం అంతా చాలా చక్కగా ఉంది, కానీ మై హౌస్ లైస్ వేస్ట్. నా గృహాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. నా గృహం చూడు ఎలా ఉంది. అందుకే దేవుడు ఏమన్నాడు? 8వ వచనం, పర్వతమునెక్కి రాళ్ళు తీసుకువచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుంటున్నాను. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మనకి ఇప్పుడు ఒక మార్గం చూపించాడా లేదా? ఆయనను ఎలా మహిమపరచాలో మనకి చూపించాడా లేదా? ఈ వాక్యం ద్వారానే దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఏమని? పర్వతం ఎక్కి రాళ్ళు తీసుకువచ్చి ఈ భూలోకంలో కట్టినప్పుడు నేను నిన్ను ఆ మందిరం ఏడన నిన్ను సంతోషిస్తాను అంటున్నాడు. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలంటే ప్రతిరోజు నీ కొండనెక్కు, నాతో సహవాసం చేయి, నాతో ప్రార్థన గదిలో రా. నువ్వు ప్రార్థన గదికి వచ్చినప్పుడు నేను నీకు కావాల్సిన రాజు ఇస్తాను. నీ జీవితాన్ని నువ్వు ఎలా బాగు చేసుకోవాలో ఆ విషయాలన్నింటినీ నేను నీకు రహస్యంగా ఆ ప్రార్థన గదిలో నీకు నేర్పిస్తాను. దాన్ని తీసుకువచ్చి పాటించు. అప్పుడు ఏమైతుంది? దేవుని ఒక మహిమ దిగి వస్తుంది. దేవుని ఒక మహిమని దిగి వస్తుంది. ఆ రాళ్ళు తీసుకురావాలి. ఆ రాళ్ళని మనము తీసుకురావాలి. ఆ ప్రార్థన గదిలో మనం వెళ్ళాలి. అవసరమైన పని అది, చాలా అవసరమైన పని అది. ప్రతిరోజు ప్రతి ఒక్క రోజు కూడా దేవుడితో సహవాసం చేయకుండా మనం జీవించలేం. ప్రతిరోజు ఒక క్రైస్తవుడిగా నేను ఏం చేయాలంటే ఆ దేవుడిని చేర్చాలి. ఏ విషయంలో అయినా నేను దేవుడిని చేర్చాలి. దేవుడిని చేర్స్తే నాకు ఒక గొప్ప విషయాన్ని జరుగుతుంది. అలాగే దేవుడు అక్కడ వచ్చినందుకు రెండో విషయం అక్కడ ఏం జరిగిందంటే ఒక గొప్ప కార్యం, ద బెస్ట్ థింగ్. అద్భుతంగా దేవుడు చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ అందరు ఇచ్చిన సాక్షి ఏంది? అందరు ఏం చెప్పారండి? మీరేంది మంచి ద్రాక్షారసాన్ని చివరిగా ఇచ్చారు, మంచి ద్రాక్షారసం ముందుకు ఇవ్వాలని చెప్పారా లేదా? అదే కదా చెప్పింది వాళ్ళు. ఇదేది మంచి ద్రాక్షారసం మీకు తర్వాత ఇచ్చారు. దాంట్లో అర్థమైంది, దేవుడిని ఎప్పుడైతే మనం చేర్చుకుంటామో మన జీవితంలో అన్ని అద్భుతంగా కార్యాలను చేసి చూపిస్తాం. అద్భుతంగా కార్యాలు చేసి చూపిస్తాడు. యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చినప్పుడే ఏం జరిగిందంటే ఒక మంచి ద్రాక్షారసాన్ని చేసి చూపించాడు. నీళ్ళుని ద్రాక్షారసంగా మార్చాడు. అలాంటి ద్రాక్షారసం సాధారణమైనది కాదండి, అద్భుతంగా, ద బెస్ట్. 10వ వచనంలో ఏమంటున్నాడు? and said unto every man at the beginning doth set forth good wine. మంచి ద్రాక్షారసాన్ని అందరూ ఏం చేస్తారంటే ముందుకిస్తారు, కానీ మీరేంది? you have kept the good wine till now. మంచి ద్రాక్షారసాన్ని మీరు చివరిగా ఇచ్చారని దేవుడు అంటున్నాడు. చివరిగా ఇచ్చింది ఎందుకు? ఎవరు వచ్చారని మంచిగా అయింది? దేవుడిని చేర్చుకున్నారు. ఆ వివాహంలో దేవుడిని చేర్చారు కాబట్టి ఆ వివాహం మారింది. మీ వివాహంలో కష్టం ఉందంటే దేవుడిని చేర్చాలి దాంట్లో. మీ జీవితంలో కష్టం ఉందంటే దేవుడిని చేర్చాలి దాంట్లో. మీ పిల్లలు మీ మాట వినట్లేదంటే దేవుడిని చేర్చండి. మీ ఉద్యోగ స్థలంలో మీకు కష్టంగా ఉందంటే దేవుడిని చేర్చండి. దేవుడిని చేరిస్తే అన్ని గొప్ప విషయాలే జరుగుతాయి. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా వచ్చినప్పుడు ఆయన గొప్ప విషయాలు చేసి చూపించాడు.
చనిపోయిన లాజరుస్ని తిరిగింపచేశాడు. కన్ను లేని వాడికి కన్నిచ్చాడు. ఆయన వచ్చాడంటే గొప్ప విషయాలు ఆయన చేసి చూపిస్తాడనే విశ్వాసం కాకుండా మంచి దాశరసం ఇచ్చాడు. సాధారణంగా చేయలేదు. దేవుడు మన తండ్రి కాబట్టి మనకి సాధారణమైన పని ఏం చేసి పెట్టాడు? అన్ని ఉన్నతమైనది, అన్ని మహిమగల కార్యాలు మాత్రమే చేసి చూపెడతాడు. మీ పిల్లలకి మీరు సాధారణమైన విషయాలు కొంటారా, మంచి విషయాలు చేస్తారా? మన పిల్లలకి మనం సాధారణమైన విషయాలు చేస్తామా, మంచి విషయాలు కోరుకుంటామా? మంచి విషయాలు కదా. దేవుడు మన తండ్రి కాదా, మనకి ఎలాంటి విషయాలు కోరుకుంటాడు? మరి మంచి విషయాలు, అద్భుతమైన విషయాలు, మహిమగల విషయాలు. మీ పిల్లలు మిమ్మల్ని ఏమైనా అడిగారంటే మనం వాళ్ళకి పాతదైతే కొన్ని కష్టపడి వాళ్ళ కోసం కష్టపడి కావాలంటే కొంచెం ఓవర్ టైం డ్యూటీ చేసి నా పిల్లలు నన్ను ఇది అడిగారని వాళ్ళకి అది మంచిదే మనం తీసుకొస్తాం, కానీ సాధారణమైనది మనం వాళ్ళకి ఇవ్వం. అలాగే దేవుడు కూడా సాధారణమైన విషయాన్ని జీవితంలో చెయ్యడం, కానీ ఆయనకి చేర్చుకోవాలి. మరియా వచ్చి యేసుక్రీస్తు వారిని అక్కడ అడిగింది, అయ్యా కొంచెం రా. యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు గుర్తుందా? ఈ సందేశం తలుపు కొట్టుచున్నాడు, తెరు, నా కోసం నీ తలుపుని తెరుస్తావా? నేను నీతో వచ్చి సంవాసం చేయాలనుకుంటున్నాను, నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నాను అంటున్నాడు. కానీ ఈ శబ్దాన్ని ఎవరు వినట్లేదు. ఎందుకు? వేరే శబ్దాలు ఎక్కువ ఉన్నాయి. అనవసరమైన శబ్దాలు మనం వింటుంటాం. ఏదైతే ప్రాముఖ్యమైన శబ్దమో, ఏమైతే ప్రాముఖ్యమైన శబ్దమో దాన్ని నేను వినకుండా అనవసరమైన విషయాలు వచ్చిన దేవుణ్ణి చేర్చుకుంటే ద బెస్ట్ థింగ్, గొప్ప విషయాలు దేవుడు చేసి చూపెడతాడు. సాధారణమైన విషయాలు కాదు, గొప్ప విషయాలు ఆయన చేసి చూపెడతాడు. ఆయన గురించి మనం బైబిల్లో చదివినప్పుడు మనందరికీ తెలుసు, దేవుడు ఎప్పటికీ కూడా ఎవరికి కూడా పవిత్ర గ్రంథంలో ఏదో అనవసరమైన విషయాలు చేయట్లేదు. గొప్ప విషయాలు, మహిమగల కార్యాలు, ఉన్నతమైన విషయాలే చేసి చూపించాడు. ఆ విషయాలు మనకు కూడా ఆయన చేసి చూపెట్టాలని కోరుకుంటున్నాడు. కానీ మనం ఆయనని చేర్చుకుని ఆయనని అనుమతించాలి. దేవా, ఈ జీవితాన్ని నువ్వు నడిపించు, నేను నడిపించలేదు. ఇన్ని రోజులు నేను ప్రయత్నించుకున్నాను తండ్రి, నా వివాహాన్ని నేను బాగు చేసుకోవాలని నేనే కష్టపడాను తండ్రి, కానీ కాలేదు. ఇగో నిన్ను అనుమతిస్తున్నాను తండ్రి, నిన్ను అనుమతిస్తున్నాను ప్రభువా. నా జీవితాన్ని మార్చుకోవాలని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను తండ్రి, కానీ కాలేదు. నిన్ను అనుమతిస్తున్నాను ప్రభువా. నా పిల్లలని మార్చుకోవాలని నేను ఎంతగానో ప్రయాసపడ్డాను తండ్రి, కాలేదు. ఇప్పుడు నేను నిన్ను అనుమతిస్తున్నానని, నిన్ను చేర్చుకుంటున్నాను తండ్రి, నిన్ను చేరుస్తున్నాను తండ్రి అని ప్రార్థించి చూడండి. మొదటిగా ఏం చేస్తాడు? మిమ్మల్ని మీ పాపం నుంచి దూరం చేస్తాడు. కానీ దేవుళ్ళు ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ దేవుళ్ళు ఉన్న గొప్ప విషయము ప్రజల్లో ఉన్న చెడు విషయాన్ని నేను మీకు చేసి చూపిస్తాను. మొదటి సామ్యలు ఒకసారి తెలుసా? మొదటి సామ్యలు 5వ అధ్యాయము 3వ వచనం. మొదటి సామ్యలు 5వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. చాలు. చూడండి, ఇక్కడ ఏమైందంటే దేవుడు ఒక మందసము దాగాను ఒక విగ్రహం పక్కన పెట్టారు. కానీ దేవుడు ఏం చేశాడంటే దాగాను ఒక విగ్రహాన్ని పడేశాడు. కానీ మరలా ప్రజలు ఏం చేశారని రాయబడింది అక్కడ. ఏం చేశారంట? మరలా పడిపోయిన విగ్రహాన్ని తీసుకువచ్చి దేవుడు ఒక మందసం పక్కన పెట్టాడు. ఇందాక మనం చెప్పాము, దేవుడు ఏం చేస్తాడంటే మన పాపం నుంచి వేరు చేస్తాడు, మనకు చూపిస్తాడు మన పాపం ఏందో అని. దాంట్లో నుంచి మనకి వేరు చేస్తానికి ప్రయత్నిస్తాడు. కానీ మనం ఇలాంటి ప్రజలు ఏం చేస్తామంటే, లేదు నాకు అదే కావాలని పడిపోయిన ఆ దాగా విగ్రహాన్ని మరొకసారి తీసుకొచ్చి మందసం పక్కన పెడతాను. పడిపోయిన దాగాన్ని పడిపోయినట్టేనే ఉంచాలి మనం. దేవుడు దాన్ని పడగొట్టాడు కాబట్టి అది మనకు అనవసరమైన విషయం. దేవుడైతే దేవుడు వద్దనుకున్నాడు, దాన్ని మనం కూడా వద్దనాలి. దాన్ని మనం ఇష్టపడవద్దు. దేవుడు దేన్నైతే వద్దనుకున్నాడో దాన్ని మనము వద్దనుకోవాలి, అని మనము ఇష్టపడవద్దు. దేవుడు ఇష్టపడిన దాన్ని మనం ఇష్టపడాలి. దేవుడు నీతిని ఇష్టపడ్డాడు, దాన్ని మనం ఇష్టపడాలి. దేవుడు సత్యాన్ని ఇష్టపడ్డాడు, దాన్ని మనం ఇష్టపడాలి.
దేవుడు సహవాసాన్ని ఇష్టపడాడు, దాన్ని మనం సహవాసాన్ని మనం ఇష్టపడాలి. ఆ విషయాలు దేవుడికి ఏదైతే ఇష్టమో మనం దాన్ని ఇష్టపడాలి. ఈ దాగోన్ ప్రతిసారి దేవుడు ఉదయాన్నే మనకి చూపిస్తాడు మన జీవితంలో ఉన్న ఆ విగ్రహం ఏంటి, మన జీవితంలో ఉన్న అనవసరమైన విషయాలు ఏదని దేవుడిని అడిగినప్పుడు దేవుడు విశ్వాసంగా మనకి చూపిస్తాడు. ఈ విషయాలు నీ జీవితంలో అనవసరమని, దాన్ని పడగొట్టమని ఆయన చెప్పినప్పుడు మనం వెంటనే దాన్ని పడగొట్టాలి, ఆలస్యం చేయదు. మొదటి సామెలు 15వ అధ్యాయంలో రాజా అయిన సౌలు ఏం చేశాడు? అమాలేకుల్ని చంపేసి రామని చెప్పినప్పుడు దేన్ని ఉంచేశాడు? ఆగాగు రాజుని, ఇంకా అక్కడ ఉన్న మంచి గొర్రెలని మంచి ఆవులని వదిలేస్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తున్నాడు? లేదు దేవా, నీకు బలి ఇవ్వడానికి. దేవుడు అడిగాడు. దేవుడు ఏమన్నా, నీ బలి నాకు అవసరం లేదు, నీ బలి అర్పణలు నాకు అవసరం లేదు, నీ త్యాగం నాకు అవసరం లేదు, నాకు విధేయత కావాలి, నాకు విధేయత కావాలి, విధేయతలోనే నేను సంతోషిస్తున్నానన్నా. దేవుడు రాజైన సౌలుకి ఏమన్నాడు? నువ్వు నా వాక్యాన్ని తుణీకరించావు కాబట్టి నేను నిన్ను తుణీకరిస్తున్నాను. దేవుని యొక్క వాక్యానికి మనం ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి మనం ఎంత విలువ ఇస్తుందో అది అంతగా మనని మార్చుకుంటారు. కాబట్టి రెండో విషయం ఏం జరుగుతుందంటే, ఒక గొప్ప విషయాన్ని దేవుడు చేసి చూపెడతాడు, కానీ దాన్ని మనం అనుమతించాలి. మీ జీవితాన్ని దేవుని యొక్క వాక్యం చేత నింపండి. ప్రతిరోజు లాక్డౌన్ పెరుగుతూనే ఉన్నాయి. 2 నెలలు అయిపోయినాయి కదా. మార్చి 15 నుంచి ఇప్పుడేం మే కూడా అయిపోతుంది. నిన్న న్యూస్లో చెప్పారు జూన్ 8వ తారీఖున నుంచి సంఘాలన్నింటినీ తెరుస్తారని. కానీ దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడు ఆయన గురించి తెలుసుకోవడానికి? 70 రోజులు. 70 రోజుల్లో నేను దేవుడితో ఎంత సహవాసం చేశానని ఒకసారి గ్రహించినాడు. 70 రోజుల్లో నేను దేవుడితో ఎంతగా సమయాన్ని గడిపాను, టీవీతో ఎంత సమయం గడిపాను, ఫోన్తో ఎంత సమయం గడిపాను, అనవసరమైన పనులు చేస్తే ఎంత సమయాన్ని గడిపాను, దేవుడితో ఎంత సమయాన్ని గడిపాను, వాక్యాన్ని చదివితే ఎంతసేపుని గడిపాను దేవుడితో. ఇప్పుడు కూడా ఏం పర్లేదు, మిమ్మల్ని కిందపరచడానికి నేను ఆ మాటలు చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. దేవుడితో ఎక్కువ సమయాన్ని గడపడం మొదలు పెట్టండి. ప్రతిరోజు 2 గంటలు కానీ 1 గంట కానీ దేవుడితో మనసుపూర్వకంగా, లేదు దేవా నిన్ను ఆరాధిస్తాను, నిన్ను తెలుసుకోవడానికి నీ సన్నిధిలో వచ్చి ఉన్నాను, వ్యక్తిగతంగా నేను ఈ గదిలో వచ్చి ఉన్నాను. రహస్యంగా ప్రార్థించినప్పుడు దేవుడు ఏమన్నాడు? అందరి ముందు నీకు జవాబిస్తానన్నాడు. రహస్య జీవితం, మనం ఆ రహస్య జీవితం కలిగి ఉండాలి దేవుడితో. ఈ సంఘ జీవితం చాలా మంది, అందరికీ సంఘ జీవితం అంటే చాలా ఇష్టం అండి. సంఘంలో అందరు వస్తారు, కలిసి పాడతాము, కలిసి కూర్చుంటాము, కలిసి ఆరాధిస్తాం, అది బాగుంటుంది. కానీ వ్యక్తిగతంగా నేను దేవుడితో సమయాన్ని గడపాలని మొదలుపెట్టాను. వ్యక్తిగతంగా నేను దేవుడిని ఎంతగా తెలుసుకున్నాను, వ్యక్తిగతంగా నేను దేవుడితో ఎంత సహవాసం చేశాననేది ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు వేరు చేసిన దాన్ని మనం కూడా వేరు చేయాలి, దాన్ని చేర్చుకోవద్దు. మూడో విషయం అక్కడ ఏం జరుగుతుందంటే, మనం కష్టపడిన దానికి ఖచ్చితంగా బహుమానం ఉంటుంది. మన కష్టం పెడదాం పోదు, మన కష్టానికి దేవుడు ఖచ్చితంగా బహుమానం తీసుకొస్తాడు. అక్కడ ఎవరికి తెలుసా ఉండి దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడని? అని వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇది ద్రాక్షారసము నీటి నుంచి మార్చేసింది, దాన్ని యేసుక్రీస్తు వారు దాన్ని మార్చారు. అలాగే మనం కూడా ఎప్పుడైతే మనం ఇతరుల గురించి పట్టించుకొని అంతగా ప్రార్థిస్తామో, లేకపోతే మన జీవితాన్ని మనం దేవుని యొక్క వాక్యంతో నింపినప్పుడు దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. మనం ఒక సాక్షిగా మిగులుతాం. చివరిగా అక్కడ యజమానులు ఏం చెప్పారు? ఆ పెళ్లి గురించి ఒక సాక్షి ఇచ్చి వెళ్ళారా లేదా? గొప్ప విషయం మాట్లాడారు. అరే మంచిగా ఒక అద్భుతమైన ద్రాక్షారసాన్ని మీరు నాకు మాకు ఇచ్చారని. అలాగే దేవుడిని ఎప్పుడైతే మన జీవితంలో మనం చేర్చుకుంటామో మన జీవితం ఒక సాక్షిగా మారుతుంది. దేవుడిని చేర్చుకోవాలి మన జీవితంలో. మన జీవితం ద్వారా ఇతరులకి దేవుడు తెలియజేయాలి. ఆ 3 హిబ్రూ అబ్బాయిల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకొని, వాళ్ళు ఏం చేశారని? నెబుకద్నెజర్ అనే రాజు అనే విగ్రహానికి మేము నమస్కారం చేయమని పట్టుదలతో ఉన్నారు. నెబుకద్నెజర్ అనే రాజు ఏం చేశారు? వాళ్ళని అగ్నిలో పడేశారు. అగ్నిలో పడేసేసినప్పుడు ఏమో జరిగింది దాని తర్వాత? అగ్నిలో ఏం చేశారు? అగ్నిలో ఏం చూశారు? 4వ వ్యక్తి నెబుకద్నెజర్ అని రాజు వచ్చి ఏమంటున్నాడు? అరే మనం అగ్నిలో పడవేసింది 3 కదా, ఇక
దేవుడిని ఒక కుమారుడు వాళ్ళతో అక్కడ సంవాసం చేయడం మొదలుపెట్టారు. అగ్నిలో దేవుడి యొక్క కుమారుడు వాళ్ళతో సంవాసం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఒక సాక్షిగా మిగిలి దేవుణ్ణి ఆ పరిస్థితిలో చేర్చుకున్నారు కాబట్టి. దాని తర్వాత నెబుకద్నెజర్ అనే రాజు ఇచ్చిన సాక్షి ఏంది? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడి గురించి ఎవరు తప్పుగా మాట్లాడొద్దని సాక్షించారు. అవిశ్వాసి ఎప్పుడు కూడా దేవుడి గురించి వినలేదు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. ఎందుకు? ఆ ముగ్గురు అబ్బాయిలు నిలబడి సత్యంలో దేవుణ్ణి చేర్చుకున్నారు. విగ్రహాలు రాజపడలేదు, నమస్కారం చేయలేదు ఆ విగ్రహానికి. అప్పుడే దేవుడు ఏం చేశారంటే వాళ్ళని గొప్పగా వాడుకొని ఒక సభాసం వాళ్ళు ఒక సాక్షిగా చేశారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే రాజా నెబుకద్నెజర్ ఆ ముగ్గురు అబ్బాయి జీవితంలో ఏం జరిగింది? వాళ్ళ ఎంటికలు కూడా కాలిపోలేదన్నాడు. వాళ్ళు వేసుకున్న వస్తువుల పైన నుంచి కూడా అగ్ని వాసన కూడా రాలేదంట. అవన్నీ చేసింది ఎవరండి? దేవుడు. ఎందుకు? దేవుడిని చేర్చుకున్నారు వాళ్ళు. మీరు ఎంత కష్టంలో ఉన్నా పర్లేదు, దేవుడిని చేర్చుకోండి, ఇలా సాక్షిగా మిగులుతారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో శిష్యుల్లా కాదు. శిష్యులు ఏం చేస్తున్నారు? ఓ బోధకుడా మేము నాశనం అయిపోతున్నాం, పట్టించుకోవా అని ఏడుస్తున్నారు తుఫాన్ వచ్చినప్పుడు. కానీ దేవుడు ఏమన్నాడు? మీకు అసలు విశ్వాసమే లేదు, ఎందుకు భయపడుతున్నారు? మీకు అసలు విశ్వాసమే లేదన్నాడు. గద్దించాడు వాళ్ళని. తుఫాన్లు వస్తాయి, మనం ప్రయాణం చేస్తున్న ఈ మార్గంలో తుఫాన్లు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఒక విషయాన్ని గ్రహించాలి, మన నావలో యేసుక్రీస్తు వారు. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఓ బోధకుడా మేము నాశనం అయిపోతున్నాం. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటి? ఆ నావలో నిత్య జీవం ఉంది. ఎలా నాశనం అవుతారు? ఆ నావలో నిత్య జీవం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నాశనం అవుతారు? మన జీవితంలో నిత్య జీవం ఉందా లేదా? మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా? కానీ భయపడతామా మనం కూడా మర్చిపోతుంటాం. ఇమాన్యుయేల్, దేవుడు నా తోడు. మర్చిపోవద్దు, దేవుడిని చేర్చండి. ఏ స్థితిలో అయినా దేవుడిని చేర్చండి. ఏ పరిస్థితిలో మీరున్నా దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు మిమ్మల్ని బయటికి రప్పిస్తాడు. అన్ని ఆ వివాహంలో గందరగోళం ఉంది, దాసరసం అయిపోయిందని గందరగోళం ఉంది. కానీ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఏమైంది? అంత శాంతి. ఒక గొప్ప విషయం దేవుడు చేశాడు. అలాగే దేవుడు అదే చేస్తాడు. గందరగోళం ఉన్న ఈ జీవితాన్ని శాంతిగా చేస్తాడు. యోహాను సువార్తలో ఒక విషయం ఉంది. ఆ శిష్యులు యేసుక్రీస్తు వారు నీటిపైన నడుచుకొస్తున్నప్పుడు ఆ శిష్యులు ఏం చేశారంటే, ఆ వాక్యాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త అది చదువుకొని మనం ముగించుకుందామండి. యోహాను సువార్తలో 6వ అధ్యాయం 18 నుంచి ఒకసారి చదవండి. 18వ వచనం నుంచి 21వ వచనం దాకా చదవండి. వాళ్ళు ఇష్టపడారు. జాగ్రత్తగా వినాల మాట. వాళ్ళు ఇష్టపడారు. వెంటనే ఇష్టము, వెంటనే చూడండి, వాళ్ళు ఇష్టంగా దేవుడిని ఆ నావలో స్వీకరించినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళు ఎక్కడ వెళ్ళాలో వాళ్ళు అక్కడ వెంటనే వెళ్ళిపోయారంట. మనం కూడా ఎక్కడ ఎలాంటి తుఫాన్ మధ్యలో, ఘోరమైన తుఫాన్ ఉంది, ఆ తుఫాన్ మధ్యలో యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నారు? భయపడకు నేను. వాళ్ళు ఇష్టంగా ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఆ నావలో స్వీకరించుకున్నారు. నావలో స్వీకరించిన తర్వాత వెంటనే వాళ్ళు వెళ్ళే చోటికి ఆ నావ వెళ్ళిందంట. అలాగే ఎంత ఘోరమైన స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఘోరమైన తుఫాన్లో మనం ఉన్నప్పటికీ కూడా ఇష్టముగా దేవుడిని స్వీకరించినప్పుడు దేవుడు మన గమ్యాన్ని మనని చేరుస్తాడు. మన గమ్యానికి మనని దేవుడు చేరుస్తాడు. ఎలాంటి కష్టాలు అన్నప్పటికీ కూడా దేవుడికి అసాధ్యమైన విషయాలు ఏది లేదు. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మొదటి పాదంలో ఏమన్నాడు? నాకు కష్టమైన విషయాలు ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. Is there anything too hard for me? నాకు కష్టమైన విషయాలు ఏమైనా ఉందా అని దేవుడు ప్రశ్నించాడు.
ఆ ప్రశ్న మనందరికీ వేస్తున్నాడు దేవుడు. నన్ను చేర్చుకో, నీ జీవితంలో నన్ను చేర్చుకో, నీ జీవితంలో నన్ను చేర్చుకొని చూడు, నీ జీవితాన్ని నేను ఎలా బాగు చేస్తాను. నీ పగిలి ఉన్న నావని నేను బాగు చేస్తాను, నీ పగిలి ఉన్న నీ వివాహాన్ని నేను బాగు చేస్తాను, నీ కుటుంబంలో శాంతి లేదా నేను దాన్ని బాగు చేస్తాను. నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకో, నన్ను చేర్చుకోమని దేవుడు అంటున్నాడు. నేను నీ తలుపుని తట్టుచున్నాను. నీ ఆలోచనలు నా ఆలోచనలు కాదు, నీ మార్గము నా మార్గము కాదు, నా మార్గంలో రా. నువ్వు ప్రయత్నించావు చాలా నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, కానీ కాలేదు. నన్ను అనుమతించు, నాకు అవకాశం ఇవ్వు, నేను బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్న విషయం ఏంటి? నీ మార్గము నా మార్గం కాదు, నీ ఆలోచనలు నా ఆలోచన. దేవుడిని ఆలోచించడం మొదలుపెట్టండి. దేవుడికి అవకాశం ఇవ్వండి. దేవుడే ఒక గొప్ప విషయాన్ని మన జీవితంలో చేసి చూపిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడిని చేరుస్తామో మన గమ్యాన్ని మనం ఖచ్చితంగా చేరుస్తాం. దేవుడిని మనం చేరినప్పుడు మన జీవితంలో మనని పాపం నుంచి ఆయన దూరం చేస్తాడు. మన జీవితంలో గందరగోళం ఉండదు, శాంతి ఉంటుంది. మన జీవితంలో కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టం తర్వాత వచ్చేది సుఖం. దాని తర్వాత దేవుడు మనకు ఒక సాక్షిగా నిలిచబెడతాడు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి చేర్చుకోండి. మీ జీవితంలో దేవుణ్ణి చేర్చుకొని దేవుణ్ణి మహిమపరిచి, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆనాడున ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడో అలాగే మన జీవితంలో మన దేవుని ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యమే ఆనందంగా మారుతుంది. ద్రాక్షరసము ఆనందానికి సాదృశ్యం. మన జీవితంలో ఆనందంతో మనం నింపబడతాం ఎప్పుడైతే మన బిడ్డ అంచుల వరకు దేవుని యొక్క వాక్యం చేత నింపబడి ఉంటారు. మీ జీవితాన్ని, మన జీవితాన్ని మనము దేవుని యొక్క వాక్యం చేత నింపుదాం. దాని తర్వాత వచ్చేది ఆనందమే. యేసుక్రీస్తు వారిని చేర్చుకోండి, దేవుడిని చేర్చుకోండి. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయం తీసుకుని దేవుని యొక్క మార్గంలో మీరు నడవండి. ఖచ్చితంగా ఒక బహుమానాన్ని మనం సంపాదించుకున్నాం. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రియపరలోకమైన తండ్రి, అద్భుత రీతిగా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతికి సమర్పిస్తున్నాం తండ్రి. మిగిలిన ఆనందాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ దాని ద్వారా మీరే మహిమ పొందాలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సరే, చాలా సంతోషం అండి. మన మధ్యలో ఈరోజు